శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా కనబడుతుంది. అలాగే మనకు తృతీయ స్థానంలో కేతు, అలాగే అష్టంలో చతుర్గ్రహ కూటమి కనబడుతుంది. భాగ్యస్థానంలో రాహు, రాజ్యంలో శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. సో ఇలా ఉంటున్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంచెం స్లోగా నెమ్మదిగా ఏదో అవుతుందా, కొత్త ప్రయత్నాల్లో ఒక చిన్న మూమెంట్ ఇస్తుండటం తప్ప ఏది ఫలితం అయితే 15 రోజులు కనిపించదు. పెద్దగా చెప్పేది ఫలితాలు ఏం కనిపించవు. అలాగే వ్యాపారంలో కూడా లాభమా నష్టమా అని ఐడెంటిఫై చేయలేకపోతాం. బట్ ఏదో వ్యాపారం నడుస్తుంది కదా, నడవని అన్నట్టుగా ఉంటుంది తప్ప పెద్ద హైప్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ వ్యాపారంలో కనిపించవు. కానీ ఈ మిథున రాశి వారికి సెకండ్ స్టేజ్ అంటే రెండో రకమైన వ్యాపారం ఏదైనా ఉంటే, ఉద్యోగం కాకుండా సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారంటే అందులో మాత్రం బెనిఫిషియల్ అని కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. చాలా కాలం నుండి వివాహం కాని వాళ్ళందరికీ ఇప్పుడు చేస్తే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుంది. 35-40 ఏళ్ళు వచ్చినా సరే మ్యారేజ్ లైఫ్లో ఇంకా సెట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ 15 రోజులు కొంచెం గట్టిగా అనుకుంటే పని అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజల మీద మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి. అలాగే గోసేవ చేసుకోండి. మీకు సంతాన సౌభాగ్యానికి అన్ని కావాల్సిన ఫలితాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. మీకు విదేశాల నుండి కొన్ని గుడ్ న్యూస్లు మీరు వినే అవకాశాలు ఉంటుంది. దూర బంధువుల నుండి కూడా శుభవార్తలు వినే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా ఆరోగ్య విషయం తీసుకుని వచ్చినప్పుడు అష్టంలో 4 గ్రహాల యొక్క కుటుంబం కనబడుతుంది. అందులో రాశ్యాధిపతి అక్కడ ఉన్నాడు, రాశికి యోగించేవాడు అక్కడ ఉన్నాడు, ద్వితీయోకారు కూడా అక్కడ ఉన్నాడు. ఈ రకరకంగా కుజుడు ఉచ్చస్థితిలో కూడా కనిపిస్తున్నాడు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే విశేషంగా నారాయణ మంత్రం ఏదైతే ఉందో అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళగలిగితే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడకుండా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి రైజింగ్ బాగానే కనబడుతుంది. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక 20-30% హైక్స్తో వ్యాపారంలో డెవలప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారం అవుతుంది. శని 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి డబ్బు రూపంలో మనకు రావడానికి కొంత టైం పడుతుంది. అంటే కంగారు పడక్కలే. సో నేను చెప్పినట్టుగా ఈ విధంగా స్వామివారికి అనుగ్రహం పొందడం, నారాయణ అష్టక్షమంతో చేసుకుని పోటు ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.